నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక ధర్మ సందేహం ఉంది అక్క, మీరు నివృత్తి చేయాలి. తప్పకుండా. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, అంటే వివాహం అయిన వాళ్ళు, అది స్త్రీ అవ్వచ్చు, పునిస్త్రీ అవ్వచ్చు, లేకపోతే మగవారైనా కూడా రాత్రిపూట ఖచ్చితంగా తినాలి అని లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నారు. దాని గురించి ఒక్కసారి ఎలాబరేటివ్ గా మాట్లాడుకుందాం అక్క. అంటే ఈ రోజుల్లో ఒబేస్ తో బాధపడేవాళ్ళు, ఒళ్ళుతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా డైట్ చేయటం, తినకపోవటం, ఏదో మంచినీళ్ళు మజ్జిగ దాగి పడుకోవడం, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అసలు ఏంటక్క, ఎలాగా దీన్ని ఎట్లా సమన్వయపరచుకోవచ్చు ఎలాబరేటివ్ గా మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఉపవాసం చేసినప్పుడు కూడా, ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్తున్నా, ఉపవాసము అనేది ఎట్లా ఉండాలి అని అంటే, రాత్రిపూట మనం ఎంతో కొంత తినేటట్టుగా ఉండాలి. మొత్తం కంటిన్యూగా తినకుండా ఉంటే దాన్ని లంకడము అని అంటారు. అది ఉపవాసం కిందకి రాదు. లంకడం ఎప్పుడు చేస్తారు? జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, లేకపోతే డిహైడ్రేషన్ అయినప్పుడు లంకడం చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ ఫ్లూ జ్వరాలు వచ్చిన తర్వాత లంకడం మాటకి ఇది పోయింది. కంపల్సరీ పెట్టాలి, కంపల్సరీ యాంటీబయాటిక్స్ వేసుకునేటప్పుడు తినాలి అని చెప్పడం, దాని వల్ల కూడా లంకడం అది కూడా మిస్ అయిపోయింది. ఇదివరకు ఏంటి, మొత్తం అసలు తినకుండా ఉండేవాళ్ళు. లంకడం అని అంటే జ్వరం వస్తే అసలు ఏం పెట్టేవారు కాదు. అస్సలు జ్వరం తగ్గేదాకా ఆహారం ఇవ్వద్దు అని సిస్టమ్ ఎన్నని ఫైట్ చేస్తుంది పాపం. ఎందుకంటే ఆ జ్వరం ఆ మధ్యాహ్నం తిన్న తర్వాత పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మళ్ళీ పడుకుంటే కనుక జ్వరం అందుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని మాకు పెట్టి మమ్మల్ని కాపాడేవాళ్ళు, నిద్రపోవద్దు అని చెప్పి చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వేస్తాను. కాబట్టి అలాంటి ఏ బాధలు లేకుండా ఉండడం అంటే, అసలు తినకుండా ఉంటే జ్వరం తగ్గిపోతుంది అని నమ్మకం అన్నమాట. కాబట్టి అలా రాత్రిపూట కంపల్సరీగా మనం ఎంతో కొంత తినాలి. సరే, తినాల్సి వచ్చినప్పుడు మనం ఏం తినాలి అనేది చక్కగా ఉప్పుడు పిండి చేసుకోవడము, లేదు అంటే గనక ఈ సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకుంటాం నానబెట్టిన తర్వాత, అది తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మహారాష్ట్రలో అయితే మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా వాళ్ళు పారణ చేయడానికి కూడా సగ్గుబియ్యందే వాడతారు అన్నమాట. తేలిగ్గా అరుగుతుంది, హెల్త్ కి చాలా మంచిది కదా. చాలా మంచిది. అందులో ప్రోటీన్ కి అవకాశం కూడా ఉంటుంది. పల్లీలు పొడి అని చెప్పి అన్ని వేస్తారు వాళ్ళు దాంట్లో. కాబట్టి మంచి ఫుడ్ గా చెప్పుకోవచ్చు. రాత్రిపూట ఆడవాళ్ళు అయితే మాత్రం పొరపాటును కూడా తినకుండా పడుకోకూడదు. ఉప్పు తగిలిందన్న, కనీసం పెరుగన్నం అన్న అంత ఉప్పు వేసుకొని తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తినకుండా పడుకోవడము అని అంటే అది నిషిద్ధం అన్నమాట ఆడవాళ్ళకి. సరే, ఇప్పుడు మరి ఏం తినాలి? డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. అసలు యాక్చువల్ గా అయితే టిఫిన్ తినడం కూడా పొరపాటు, భోజనమే చెయ్యాలి అని అనేవాళ్ళు. ఇప్పుడు అందరికి టిఫిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ అనే వరకల్లా టిఫినే, భోజనం అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకు అని అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు 6 నెలల పంట ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. 3 నెలలకే మనకు పంట వచ్చేస్తుంది బియ్యం. ఎంత తొందరగా దాన్ని పండిస్తున్నామో అంత తొందరగా రోగాల బారిని కూడా పడుతున్నాం. కాబట్టి అలా తినకూడదు అనుకుంటే గనక చపాతీ తినడము, లేదు అంటే గనక మజ్జిగలో అంత ఉప్పేసుకొని తాగడము చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలి అని అంటే మన భోజనము అనేది 6 లోపల అయిపోతే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే మనకి. నీకు తెలుసా, నేను ఒక 1 month నుంచి అది ఫాలో అవుతున్నాను. బిఫోర్ 6 o'clock డిన్నర్ చేయడము. ఏం బాధలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఏం గుర్తుకు రావు పద్మిని. మన ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది, చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. అయితే మనం తినవలసింది ప్రోటీనిషియస్ ఫుడ్. ఆకలి అనేది వెయ్యకుండా తినాలి మనం తినేది. అంటే ఆరోగ్యకరమైన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. 6 o'clock తర్వాత ఫుడ్ తీసుకోకుండా ఉండండి. అసలు ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఏ ప్రాబ్లం వచ్చినా తీరిపోతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నాం అసలు అనే దానిలోకి వచ్చేస్తాం మనం. తప్పకుండా ఇది మాత్రం పాటించాల్సి. రైట్. మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, సూర్యాస్తమయం లోపే తినాలి ఫుడ్ ఖచ్చితంగా. పక్షులు గాని, జంతువులు గాని అన్ని అవే పద్ధతిని ఫాలో చేస్తాయి. మనం ఒక్కలమే సూర్యాస్తమైన తర్వాత లైఫ్లు మొదలవుతూ ఉంటాయి. ఏం చేస్తాము, అది మరీ దారుణం. సూర్యాస్తమైన తర్వాత నిజంగానే కొంతమంది పాపం నైట్ డ్యూటీ
నైట్ డ్యూటీలో ఓకే, ఆ. కావాలని 9ంటికి కుక్కర్ పెడుతున్నా అన్నం వండాలి అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వేడివేడిగా తినాలి మరి, అప్పుడే వస్తారు ఆఫీస్ నుంచి, వేడివేడిగా కరెక్ట్, తినాలి. కరెక్ట్. కాకపోతే ఏంటంటే మీరు ఒక్కటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్లానింగ్ ఇంపార్టెంట్ చాలా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవాళ సాయంత్రం మనం ఏం తినాలి అనేది మార్నింగ్ మనం ప్లాన్ చేసేసుకోవాలి. ఇది తినాలి అనుకున్నప్పుడు అది 6 o'clock లోపల అరేంజ్ అయ్యేటట్టుగా మనం చేసుకోవడం, అది మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఆఫీస్ వాళ్ళు ఎలా మనం చాలా కష్టపడుతున్నాము సాఫ్ట్వేర్లు అనుకుంటే, మీరు రాసే అల్గారిథం కంటే కష్టమైంది ఏం కాదు. కానే కాదు, ఈ ప్లానింగ్ అంతకన్నా చాలా 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 సులువు. సులువు. కొంచెం మన కోసం మన ఆరోగ్యం కోసం మనం గనక Definitely. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేసి, ఇవాళ మనం ఏం తిన్నాము, 6 o'clockకి మనం బయటకు వెళ్ళిపోతున్నాం కదా, మనం జాబ్ లో ఉంటాం కదా, ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఫస్ట్ 4-5 డేస్ వంటింట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలానే అనిపించింది. ఏమిట్రా బాబు ఇదేం డైట్రా నాయన, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంటింట్లోనే ఉండి సర్దుకోవడమే సరిపోతుంది, అన్ని తీయాలి, సర్దుకోవాలి, పెట్టాలి డబ్బాలు, మళ్ళీ అన్ని ఇవన్నీ, ఇదేంట్రా బాబు ఇంత అన్నం తింటే పోతుంది కదా అని అనిపిస్తుంది మనకి. కానీ ఒక 5-6 డేస్ అయిన తర్వాత మీ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. అంటే అలవాట్లేదన్నమాట. ఈ నట్స్ అన్ని తీసుకోవడము, పెట్టడము, ఇవన్నీ అలవాట్లేదు. ఇంత కందిపప్పు తీయడం, వేయడం, కుక్కర్లో పెట్టడం, అంతే. ఫటాఫట్ దనదన అయిపోయింది. ఇంత పోపు Half వేయడం, an hour లో బాగా అన్నం పెట్టడం. అయిపోతుంది. ఆ. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం, ఇటుపక్క పప్పు, అటుపక్క కూర, ఫ్రై ఆ. తొందరగా అయిపోతుంది. ఆ. అలా మనకి అది అలవాటు అయింది కాబట్టి అది ఈజీ. ఇది కూడా అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మనకి ప్లానింగ్ అనేది తెలిసిపోతుంది. ఈ టైంలో తీద్దాము, ఈ టైంలో చేద్దాము అనేది చాలా చూసుకోవడం. అంటే మీకు ఇంకా ప్రోటీనిషియస్ ఫుడ్ అంటే మన వెజిటేరియన్స్ కంటే కూడా నాన్ వెజిటేరియన్స్ చాలా ఈజీగా తినగలుగుతారు. Yeah. చాలా ప్రోటీన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో అని చెప్తారు. మనకి ఎవరైనా వెజిటేరియన్స్ కి డైట్ చేయడానికి భయపడతారు. అవును, Without డెఫిషియన్సీ supplements. వచ్చేస్తుంది. వితౌట్ సప్లిమెంట్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని అంటారు. కానీ మనం అది గనక అలవర్చుకుంటే అది కూడా పాసిబులే. అంటే కొంచెం మునగాకు, పొన్నగంటాకు ఇలాంటివి మన డైట్ లో చేర్చుకుంటే గనక సప్లిమెంట్స్ కూడా కొంతవరకు మనం దూరం చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మీ డైట్ గురించి అడుగుతున్నారు. తప్పకుండా నేను చెప్తాను. నేను ఒకటి అచీవ్ చేయాలి. అచీవ్ చేసిన తర్వాత ఏదైనా కూడా డైట్ విషయం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏదైనా కూడా, పూజ అయినా కూడా నేను ఒక్కసారి ట్రయల్ Try అండ్ చేసి- ఎర్రర్ అండ్ దెన్ జనాలకు చెప్పండి. అనుభూతి ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం చేస్తే దానికి సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. అయితే అది చేసేటప్పుడు నేను ఏం ఫాలో అవుతున్నాను, నేను ఏం నేర్చుకున్నాను, ఎంత సులువుగా చేయగలుగుతాము అనేది చెప్పాలని, అంటే ఒక టీచర్ గా చెప్పాలనిపిస్తుంది నాకు ఏదైనా కూడా. పర్ఫెక్ట్ గా కూడా. పర్ఫెక్ట్ గా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సమ్ నాకు అర్థం కావట్లేదు అంటే ఇది ఇలా గుర్తుపెట్టుకో, నీకు అర్థమైపోతుంది. బండ గుర్తులు చెప్తారా? బండ గుర్తులు చెప్పుకుంటా. ఓ సూపర్. మనం తినే నట్స్ లో కూడా మీకు చెప్తాను. బ్రెజిల్ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పీకన్స్ ఉంటాయి. అవి ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఒక 2 తినమంటారు, ఒకటి 3 తినమంటారు, ఒక 6 తినమంటారు. అలా కాదని చెప్పి బాప్ అని గుర్తు పెట్టుకున్నాను నేను. BAWP. బాబ్ 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 ప్లీజ్ బాబ్ అన్నట్టు కాకుండా ఇది మాత్రం బాబ్ బాప్ అని గుర్తు పెట్టుకొని దానికి తగ్గట్టుగా నెంబర్స్ గుర్తు పెట్టేసుకున్నాను. ఓకే. లేకపోతే రోజు ఆ చాట్ తీయడము, ఇదేమిటి ఇట్లా కాదు. ఈవెన్ సప్లిమెంట్స్ కూడా అట్లానే. మీకు తప్పకుండా చెప్తాను, మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది డైట్. ఎంత చేంజ్ ఉంది అక్క? ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ మీ చేంజ్ మాకు తెలుస్తుంది, ఆన్ స్క్రీన్ డెఫినెట్ గా కొంత బొద్దుగానే కనపడతారు ఎవరైనా కానీ, బట్ ఆఫ్ స్క్రీన్ మీరు చాలా చాలా సన్నబడిపోయి ఉన్నారు. ఎట్లా ఉంది? ఇంచుమించు 1 month అవుతుందా? 27th కి 1 month అవుతుంది. 27th కి 1 month అవుతుంది. ఎంత లాస్ అయ్యారు? 5 kgs దట్స్ అ హ్యూజ్ నంబర్. రైట్. ఆరోగ్యంగా మళ్ళీ నాకు ఎప్పుడు కూడా మీరు నమ్మండి, కళ్ళు తిరగడం కానివ్వు, లేదు అంటే నీరసంగా అనిపిస్తుంది, క్రేవింగ్స్ కూడా ఉండవు మనకి. 6 o'clock లోపల తింటే క్రేవింగ్స్ కూడా మనకు అనిపించదు, తినాలని అనిపించదు. మనం దానికే స్టిక్ ఆన్ అయి ఉంటాం అనమాట. సరే నేనంటే కొంచెం పెద్దదాన్ని, మన మైండ్ కూడా ట్యూన్ అయిపోతుందిగా, అమ్మో ఇది తినకూడదని. చిన్న పిల్లలకి కొంచెం క్రేవింగ్స్ ఉంటే ఎట్లా తినాలి ఏంటి అనేది కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, మనకి గృహస్థాశ్రమంలో చెప్పింది ఏది అని అంటే, మీరు అతిథికి ఏదైనా భగవంతుడికి ముందు సమర్పించాలి. మీకు పూజ చేయడం కుదరట్లేదు, అరుగు మీద చక్కగా బాబా గారి ఫోటో పెట్టేసుకోండి. లేదు అంటే గనక ఏదైనా దేవత ఫోటో పెట్టుకోండి. లేదు అంటే గనక వంటింట్లో అన్నపూర్ణ దేవి శివుడికి పెడుతూ ఉంటారు, భిక్షావందనం చేస్తూ ఉంటారు. అప్పుడైనా
లేదు అంటే గనక ఆ ఫోటో అయినా, లేదు సాయిబాబా గారు వంట చేస్తూ ఉంటారు, లేదా రమణులు భోంచేస్తూ ఉంటారు. ఆ ఫోటో చాలా బాగుంటుంది ఆ photo. వంటింట్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవాలి. ఆహా. పెట్టుకొని మనం చేసిన వంట అయిపోయిన తర్వాత అంతే అంత అన్నం మనం చేసుకున్నది ఏ పదార్థమైనా కూడా ఆ పొయ్యి మీద వేసేసిన తర్వాత ఆపేసేయాలి. దానికి కృతజ్ఞత అన్నమాట. ఇంతసేపు మండింది కదా మన కోసం. చూడండి మీరు ఎక్కడ చూసిన లా ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అథెంటికేట్ గా చెప్పాలి అంటే బోలెడు రుజువులు కనపడుతున్నాయి నాకు. అంటే ఇంత మండింది కదా, గ్రాటిట్యూడ్ అన్నమాట. మా బాప అంటే మేము మా బామ్మని బాప అంటాం. దోసేసిన తర్వాత అంత పిండి వేయమనేది మధ్యలో పెనం ఆపేశాక. గ్రాటిట్యూడ్, ఇంతసేపు మనకి మండింది కదా అని. బాండీలో నూనె పోసిన తర్వాత, ఇక్కడ మూకుడు అంటారు, మనమేమో బాండి అంటాం. బాండి అంటే మళ్ళీ ఏంటంటారు, మూకుడులో నూనె పోసిన తర్వాత మనం పకోడీ అవి చేసుకున్న తర్వాత పొయ్యి ఆపేసిన తర్వాత ఇంకా కొంచెం పిండి వేయమనేది. ఇంతవరకు నేను మండాను, నాకేమీ లేకుండా చేస్తావా అని పొయ్యిలోనా? అనుకుంటున్నా. ఆపేసిన తర్వాత కూడా కొంచెం పిండి అన్నమాట. నూనె వేడిగా ఉంటుంది కదా, ఇంతసేపు మండాను నాకేమీ లేకుండా తినేస్తున్నారు అనుకుంటుంది మూకుడు అనేది. పెనం కూడా అక్క నేను విన్నాను, మా అక్క చెప్పింది, మా అమ్మ చెప్పింది. అక్క 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 అక్కే మా ప్రాణం. మా అమ్మ చెప్పింది పెనం దోశలు వేసుకుని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటర్ వేసేసేయాలి. ఎందుకంటే బోల్డ్ అంత వేడి కదా, పెనం అవును. అలాగా మండుతూ వేడితో ఉండకూడదు, వెంటనే వాటర్ వేసేయాలి. దానివల్ల So మీకు beautiful. క్లీన్లీనెస్ కూడా అలవాటు అవుతుంది. Plus మంచిగా ఒక- clean చేయడము. ప్లస్ ఒక గ్రాటిట్యూడ్ కూడా కదా అన్నిట్లో. తప్పకుండా అది చేయడం ఒకటి. Beautiful. అంటే ఎలా మీరు సమర్పిస్తారు? పూజ చేసుకోవడం లేదు, మానసికంగా పూజ. అక్కడ వండిందంతా పెట్టి నీ ప్రసాదమే నాయన, ఇది నీ వల్లే మేము ఇవాళ ఇలా చేసుకోగలిగాం అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవడం, అది తినడం. తినేటప్పుడు మీరు కొంచెం ఒక 4 ముద్దలు, ఒక 3 ముద్దలు, లేకపోతే కొంచెం ఇంత అన్నం ఇంత లోపల భోంచేయడం అనేది కంపల్సరీగా అలవాటు చేసుకోండి. Beautiful. మీ లైఫ్ లో ఎంత చేంజ్ వస్తుందో చూడండి. తప్పకుండా. అయితే మేడం డైట్ ప్లాన్ ఏంటి, ఎలా చేశారు అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తాయి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.